కోటి ఆశలతో కొంగొత్త జీవితంలోకి అడుగులు వేసే వధూవరులకు పెళ్లి రోజున కోనేటి రాయుని ఆశీస్సులు లభిస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుంది? మరుపురాని మధురమైన ఆ అపురూప సందర్భాన తిరుమలేశుడు పంపిన అక్షింతలు వధూవరులపై జాలువారితే ఆ కళ్యాణం మరింత కమనీయమవుతోంది. హైందవ సనాతన ధర్మాన్ని కాపాడుతూ నూతన జంటలకు స్వామివారి దివ్యాశీస్సులు అందించే కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకారం చుట్టింది. ఒకరికొకరు తోడు నీడగా పెనవేసుకునే వివాహ బంధానికి అనాదిగా ప్రత్యేకమైన స్థానముంది. నూతన వధూవరులు సరికొత్త ఆశలతో కొత్త జీవితం ప్రారంభించే శుభ సమయం ఓ మధుర జ్ఞాపకం. ఇంతటి విశిష్టమైన కళ్యాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శ్రీవారి ఆశీస్సులు ఇస్తోంది. వివాహ శుభలేఖను దేవస్థానానికి పంపితే పెళ్లినాటికి శ్రీవారి అక్షింతలు, కుంకుమ, కంకణం, కళ్యాణ సంస్కృతి ఆశీర్వచన పత్రికను తపాలా ద్వారా ఇంటికే పంపుతున్నారు. నిత్య కళ్యాణమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడి చెంత నుంచే అక్షింతలు, కుంకుమ, కంకణం పంపడంలో విషయాలున్నాయి. సమాజంలో గృహస్థ ధర్మం కీలకమైంది. కళ్యాణంలో మొదటి ఘట్టంగా రక్షాబంధనమైన కంకణాల్ని వరుడి కుడి చేతికి, వధువు ఎడమ చేతికి ధరింపజేస్తారు. ఇందుకోసం శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో కుంకుమ, కంకణాలు పంపుతున్నారు. సత్కర్మలు పెంపొందాలని, దాంపత్యం ఫలప్రదం కావాలని, సిరి సంపదలు కలగాలని కోరుతూ శ్రీవారి ఆశీస్సులతో తలంబ్రాలు పంపుతున్నారు. గృహస్థ జీవితం కోరుకునే వధూవరులకు అన్యోన్యం, అనురాగ బంధంతో ముడివేసే వివాహ వ్యవస్థ గురించి తెలిపేందుకు కళ్యాణ సంస్కృతి పేరిట ఓ పుస్తకాన్ని, వేద ఆశీర్వచన పత్రికను నవవధూవరులకు పంపుతున్నారు. వివాహ ఆహ్వాన పత్రికను తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం, కేటీ రోడ్డు, తిరుపతి 517501 చిరునామాకు పంపితే పెళ్లినాటికి దేవదేవుడు, అమ్మవారి ఆశీస్సుల్ని అందించనున్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా బాసిల్లే తిరుమల క్షేత్రం నుంచి నూతన వధూవరులకు ఆశీర్వాదాలను అందజేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తుండటంతో మరింతగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నారు. హైందవ సనాతన ధర్మాన్ని కాపాడడానికి కృషి చేస్తున్నారు. కెమెరామెన్ చంద్రశేఖర్తో రుత్వి, కేటీ న్యూస్, తిరుమల.